ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మార్చి 1వ తారీఖు వరకు గల ఫిబ్రవరి నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మేషరాశిలో అశ్విని నక్షత్రంలో గల 4 పాదములు, భరణి నక్షత్రంలో గల 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో గల 4 పాదములు కలిపి మేషరాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇటు మేషరాశి వారికి లాభమందు ఉన్నటువంటి గురుడు, అదేవిధంగా రాజ్యమందు ఉన్నటువంటి రవిశనులు 13వ తారీఖు నుంచి లాభమందు రవి, భాగ్యస్థానమందు కుజశుక్రుడు, అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి ఫిబ్రవరి నెలంతా కూడా చాలా యోగయుక్తముగా ఉన్నదని చెప్పాలి. గత 3-4 నెలలుగా పడుతున్నటువంటి భయంకరమైనటువంటి కష్టాల నుంచి మీరు బయటపడినట్టే. ఈ నెలలో ఎన్నో రకములైనటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా సాధించగలుగుతారు. అంచెలంచెలుగా మీ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ధన సంబంధమైనటువంటి ప్రధానమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా విశేషంగా ముందుకు పెడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత కొద్ది నెలలుగా కుటుంబంలో భార్యాభర్తల మధ్యన, కుటుంబ పరిస్థితుల మధ్యన నెలకొన్నటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆనందకరమైనటువంటి వాతావరణం ఇంట్లో కనపడుతోంది. నూతన వాహన యోగం కనపడుతోంది. అదేవిధంగా విద్యార్థులకి చాలా మంచి సమయం. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల, మీరు చదువుకున్నటువంటి విద్యా విధానాల పట్ల సంతృప్తి చెందుతారు. అదేవిధంగా విజయపథంలో మీరు దూసుకు వెళ్ళగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ నెలలో రాసుకునేటువంటి వాళ్ళకి కానీ, ఏదైనా అప్లై చేసేటువంటి వాళ్ళకి కానీ, విదేశీ సంబంధమైనటువంటి విద్యలకి సంప్రదించే వాళ్ళకి కానీ చాలా శుభకరమైనటువంటి సమయం అని చెప్పాలి. ఉద్యోగస్తులకు చాలా బాగుంది. ప్రమోషన్లు, అదేవిధంగా సన్మానాలు, ఎప్రిసియేషన్స్, పెద్దల నుంచి సహాయ సహకారాలు అన్నీ కూడా అందుతాయి. ఇంటా బయట కూడా మీదే రాజ్యం అన్నంత ఆనందకరంగా ఉంటుంది. రాజకీయ నాయకులకైతే ఈ నెలాఖరు లోపల జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో మీరే విజయం సాధిస్తారు. ప్రత్యేకంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనం అవుతాయి. జనాలు మీ పట్ల ఆకర్షితులు అవుతారు. ప్రత్యేకమైనటువంటి విధి విధానాలన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. వ్యవసాయదారులకి చాలా శుభకరంగా ఉన్నది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి, అంటే స్త్రీలకి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చిందన్నట్టుగా ఏదో ఒక 24 గంటల్లో సమస్య పరిష్కారం అయిపోయినంత ఆనందకరంగా మారిపోతుంది వాతావరణం అంతా కూడా. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచే చాలా మంచి యోగదాయకంగా ఉన్నది. ఈ నెలంతా కూడా ఆనందకరమైనటువంటి పనులన్నీ కూడా చేయగలుగుతారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో మాత్రం అష్టమ కేతువు వల్ల కొంత ఆరోగ్య విషయంలో ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కొద్దిగా కనపడుతున్నాయి. ఒకంత జాగ్రత్త తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ కూడా బయటపడతారు. బుధవారం రోజున మహాగణపతి ఆలయంలో స్వామివారికి
పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి, గరిక పూజ చేయించుకోండి, స్వామివారి యొక్క దివ్యాష్టోత్తరనామాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి. అదేవిధంగా గణపతి యొక్క అధర్వణ శీర్షాన్ని పారాయణ చేసుకోండి. సర్వ విఘ్నాలు కూడా తొలగిపోతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మంగళవారం రోజున మమ్మ చంద్రలగ్నవశాత్తు అష్టమస్థాన సంచారిత కేతుగ్రహ దోష పరిహారార్థమని సంకల్పం చెప్పి ఉలవలు దానం చేయండి. శనివారం రోజున నల్ల మినువులు మమ ద్వితీయ చంద్రలగ్నవశాత్తు మమ ద్వితీయ స్థానస్థిత రాహుగ్రహ దోష పరిహారార్థమని చెప్పేసి మినువులు దానం చేయండి. ఆవహించి ఉన్నటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ఒకంత మిమ్మల్ని మీరు సంతృప్తిపరచుకోగలుగుతారు. ఎన్నో రోజులుగా గత 3-4 నెలలుగా చాలా చికాకులు, ఇంచుమించు సెప్టెంబర్ తర్వాత నుంచి ఇంట్లో కానీ బయట కానీ ఆనందకరమైనటువంటి వాతావరణమే లేకుండా పోయింది. ప్రతి చిన్న చిన్న విషయాలకి కూడా చికాకులు రావడం, వాహన ప్రమాదాలు జరగడం, లేకపోతే చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోవడం, ప్రతి విషయంలోనూ కూడా చికాకులు కలగడం, ఎదురు సమాధానాలు, ఎదురు దెబ్బలు తగలడం, మీకంటే చిన్నవాళ్ళు కూడా మిమ్మల్ని వేలెత్తి చూపే విధంగా పరిస్థితులన్నీ కూడా గత కొద్ది నెలలుగా అయిపోయాయి. ఇప్పుడు వాటిలన్నింటినీ కూడా మీరు అధిగమించి బయటకు వచ్చారు. ఫిబ్రవరి ఒక రకంగా మీరు సర్వదా దిగ్విజయం, సర్వత్ర దిగ్విజయం, ఏమాత్రం సందేహం లేదు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కూడా శుభకరమైనటువంటి సమయం. ఈ నెలంతా కూడా మంచి పరిణామాలు కనపడుతున్నాయి. అదేవిధంగా విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలకు సంబంధమైనటువంటి ఏర్పాట్లు చేసుకునేటువంటి వాళ్ళకి వీసాలు అవి కూడా చాలా తొందరగా పనులు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా ప్రతి విషయంలోనూ కూడా మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది. మీదే పైచేయిగా కనపడుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో సోదర సోదరి వర్గాల్లో మీ విజయాన్ని చూసి కూడా కొంత ఈర్ష్యపడేటువంటి పరిస్థితి కనపడుతోంది. లాభమందు ఉన్నటువంటి గురుడు, అదేవిధంగా 13వ తారీఖు నుంచి లాభమందు ఉన్నటువంటి రవి, రాజ్యమందు ఉన్నటువంటి శని, ఇవన్నీ కూడా అత్యంత అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయం. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మంచి మంచి యోగవంతమైనటువంటి దిశగా అడుగులు వేసే విధంగా పరిణమిస్తాయి. అయితే వీటికి తోడు వ్యక్తిగత జాతక పరిశీలన కూడా ఒకసారి చూపించుకుంటే ఏదైనా దశాంతర దశల్లో ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా అది ఏ విధంగా మనం ఏ దేవత ఆరాధన చేస్తే మంచిది, ఏ స్తోత్రం పఠిస్తే మంచిది, లేదా ఏ దానం చేస్తే మంచిది, వాటి వల్ల కూడా తెలుస్తాయి. కాబట్టి ఒకసారి వ్యక్తిగత పరిశీలన చేసుకుని ఈ నెలంతా కూడా గోల్డెన్ పీరియడ్ లాంటిది. ఈ నెలంతా కూడా మీరు శుభయుక్తంగా మీరు ఉపయోగించుకుని విజయపదంలో మీరు దూసుకు వెళ్ళి అద్వితీయమైనటువంటి యోగాన్ని కలగజేయాలని కోరుకుంటూ జై గురుదేవదత్త. శుభం భూయాత్.